ఒకప్పుడు ప్రపంచంలో ద సిక్స్త్ రిచెస్ట్ పర్సన్ అనిల్ అంబానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియన్ బిజినెస్లో ఫెయిల్యూర్కి ఒక ఎగ్జాంపుల్ లాగా మారిపోయాడు. బట్ ఆయన ఫెయిల్యూర్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. వారెన్ బఫెట్ అదే చెప్తాడు, వేరే వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోవాలి అని చెప్పి. అనిల్ అంబానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే దానికి చాలా రీజన్సే ఉన్నాయి. మరీ ఎక్కువ అప్పు తీసుకోవడం, మరీ ఓవర్గా ఒకటేసారి చాలా ఇండస్ట్రీస్లో అడుగు పెట్టడం, మంచి స్ట్రాటజీ లేకపోవడం, క్యాలిక్యులేషన్ లేకుండా రిస్క్ తీసుకోవడం, ఇవన్నీ బిజినెస్ మిస్టేక్స్. బట్ ఈ బిజినెస్ మిస్టేక్స్ అన్నీ ఫండమెంటల్గా ఒక పర్సనాలిటీ ఫ్లాలో నుంచి వస్తాయి. అనిల్ అంబానీ ఫెయిల్ అవడానికి నెంబర్ 1 రీజన్ ఏంటంటే, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఓన్లీ బిజినెస్ గురించి మాత్రమే ఆలోచించే టైప్ అనిల్ అంబానీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్గా బిజినెస్ మైండెడ్ పర్సన్ కాదు. బాలీవుడ్ సెలబ్రిటీస్తో ఫ్రెండ్షిప్ చేశాడు, బాలీవుడ్ యాక్టర్స్ని పెళ్లి చేసుకున్నాడు, అది కూడా చాలా ఇయర్స్ కష్టపడి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యాడు. మీరు చూడండి, బిజినెస్ మీద ఫుల్ ఫోకస్ లేదు, వేరే వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. ప్రపంచంలో 6th రిచెస్ట్ పర్సన్ లెవెల్కి బిజినెస్ మీద ఎంత ఫోకస్ అయితే ఉండాలో అంత ఫోకస్ అనిల్ అంబానీకి లేదు. బిజినెస్ కోసం మిగతావన్నీ పక్కన పెట్టాలి, ఎంటైర్ ఫోకస్ మొత్తం బిజినెస్ మీదే ఉండాలి. అలా ఉంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్ళీ తిరిగి పైకి లేచుండేవాడు. కానీ వాస్తవం ఏంటంటే అనిల్ అంబానీకి బిజినెస్ మీద పిచ్చి లేదు. దానికోసం ఎంతైనా కష్టపడడం, దానికోసం ఏదైనా వదిలేసుకోవడం, బిజినెస్ తప్ప వేరే వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వేరే వాటి మీద అసలు టైం వేస్ట్ చేయకుండా ఉండడం, ఇలా కాదు అనిల్ అంబానీ మైండ్ సెట్. అలా ఉంటే ఫెయిల్యూర్ అనేది రాసి పెట్టుంటుంది అంతే. ఫెయిల్ అవ్వడం ప్రాబ్లం కాదు, ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి రైజ్ అవ్వలేదు చూడండి, అక్కడ తెలిసిపోతుంది బిజినెస్ మైండెడ్ పర్సన్ కాదు అని. సో మీరు కూడా అనిల్ అంబానీ ఇలాగా అవ్వకూడదు అంటే మీ మైండ్ అనేది ఓన్లీ బిజినెస్ మీద మాత్రమే ఉండాలి. బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద మాత్రమే ఉండాలి, వేరే వాటి మీద అసలు టైం వేస్ట్ చేయకూడదు. ఇంకో బిజినెస్ మ్యాన్ రోజుకి 10 గంటలు కష్టపడితే మీరు 12 గంటలు కష్టపడాలి. వాళ్ళ స్ట్రాటజీ కంటే మీ స్ట్రాటజీ బాగుండాలి, వాళ్ళ నాలెడ్జ్ కంటే మీ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, వాళ్ళ టీం కంటే మీ టీం బాగుండాలి. బిజినెస్ మీద వాళ్ళకుంటే కమిట్మెంట్ కంటే మీ కమిట్మెంట్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అనిల్ అంబానీ లాగా అవ్వరు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me